ఈ భారీ వర్షంలో ఇండియాలోనే చాలా ఫేమస్ అయిన పలాజ్ గణేష్ దగ్గరికి పోతే పెద్ద కథ అయింది మచ్చస్. హలో మచ్చస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుగుదాం మచ్చ. మన 11 days 11 reels 11 డిఫరెంట్ సిటీ గణేషస్ డే 3 కోసం పలాజ్ గణేష్ కి పోదామని స్టార్ట్ అవ్వగానే వర్షం కూడా మనతోనే స్టార్ట్ అయింది. దాన్ని దాటుకొని వెళ్ళంగానే డ్యామ్ వాటర్ ఫ్లో లో కార్ ఇరుక్కుపోయింది. ఆ టైంలో భయంతో వీడియో కూడా తీయడం మర్చిపోయామా. ఈ లెవెల్ దాకా వాటర్ వచ్చినాయి. కొంచెం ఏమైనా అయితే కార్ అయిపోతుండే. అది తప్పించుకొని కొంచెం ముందుకు పోగానే కొండలు విరిగి రోడ్డు మీద పడ్డాయి. కొన్ని దగ్గర అయితే రోడ్లే విరిగిపోయాయి. అలా ఇవన్నీ గండాలు దాటేసి పలాజ్ కి రీచ్ అవుతే ఇక్కడ కూడా వర్షం వల్ల నీళ్లు నిండిపోతే అందరూ క్లీన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ అయితే ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్. ఇది 1948 లో పుట్టింది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ లక్షల్లో భక్తులు వస్తారంట. కానీ మేము వచ్చినప్పుడు లక్కీగా రష్ అయితే లేదు. ఎందుకంటే ఇంత డేంజరస్ వెదర్ వల్ల ఎవరు రావడానికి భయపడతారు. కానీ మేము మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని పంతులు గారిని అడిగితే 1948 లో పలాజ్ ప్రజలకు వినాయక చవితి టైంలో ఒక అంటువ్యాధి వస్తే ఇక్కడ గుడి నిర్మించి చెక్క గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తే అది తగ్గిపోయిందంట. ఇక్కడ వినాయకుడికి ముడుపులు కూడా కడుతున్నారు. మనం కూడా కడదాం అనుకుంటే ఎన్ని ముడుపులు కట్టినా సరిపోవని కట్టలేదు. ఇంకా కావాలి ఇంకా లాస్ట్ ఇయర్ కట్టిన ముడుపులు అన్ని ఇక్కడ పెడతారంట. ఆ కోరికలు నెరవేరితే ఆ భక్తులు వచ్చి ఇక్కడ ముడుపులు విప్పేస్తారంట. మరి మీరు ఇక్కడికి ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసేయండి. నెక్స్ట్ ఏ సిటీకి రావాలో కామెంట్ చేసి ఆ సిటీకి వస్తే నాకు గణపతులు చూపిస్తారో లేదో కూడా కామెంట్ చేసేయండి. ఇక్కడ 11 days నిత్యాన్నదానం కూడా ఉంటది. అంటే మేము కూడా వెళ్ళి ప్రసాదం తినేసాం. ఈ వీడియో మీ యూత్ వాళ్ళందరికీ షేర్ చేసి ఈసారి పలాజ్ కి వెళ్దామని చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే మచస్. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి.